సార్తకి ఇలా రాలేదేంటి ఇంట్లో కదా నాకు బోర్ వస్తుంది నేనే వాళ్ళ ఇంటికి పోతా అబ్బో ఇలా అంటకోలమ్మ పనికోలేనట్టుంది అత్తకు అందుకే రాలేనట్టుంది మళ్ళీ వాళ్ళమ్మ చూస్తే నన్ను తిడితే నేను మళ్ళీ వస్తా అట్లా ఏం చేస్తున్నావే ఏం లేదు ఇంట్లో పని చేసుకుంటున్నావు నువ్వేదో తెల్లారంగానే వాడొచ్చినావు మేమే జెర్సపోయి తట్టు వద్దాం కదా ఏమొచ్చుదే అత్తకోలు ఇంటిపోతే అత్తకోలమ్మ ఇంకా వండుకొని ఉంది పనికోనట్టుంది అయ్యాలా గదేందే ఇందాకనేగా నాన్న కూడా సర్ది కట్టుకొని పోయింది సర్ది కట్టుకొని పోడేంది అక్కడ నిండా చెద్దరు కప్పుకొని అనుకుంటే నువ్వు మెంటల్ నాన్న గట్టుకే వాళ్ళు చూసి వాళ్ళు అనుకున్నావు నువ్వు నడు చూద్దాంపా అగో చూసినవాయే నేను చెప్తే నమ్మలేవుగా ఎట్లా వన్నా చూడాలమ్మ అయినా గట్ట ఎట్లా ఉంటుంది నామగట్టుకే పోయింది కదా వాళ్ళ అమ్మనో కదా చూద్దాంపా అంటది అయ్యో చల్లి ఓ దేవుడు గట్ల చేస్తున్నావేందే అబ్బో నన్ను ఏమడకుర్రే నేనేం చెప్పా అబ్బో చలి చలి పొద్దుగప్పురి అయ్యో అలా అమ్మంటివి కదనే అయ్యో జ్వరం వచ్చినట్టుంది కదనే లేద్దాం పట్టు ఏమైంది గట్ల అనుకున్నావు అబ్బో చలి అబ్బో జ్వరం వచ్చింది ఏం కదా సరే భగవంతా ఏమైంది గట్ల అనుకుతున్నావు అడుగుతుంటే సప్పుడు ఏవో రాత్రి దాకా మంచిగా ఉన్నావు కన్నే రాత్రి మంచిగానే ఉన్నానే మబ్బులు లేచేసరికి జ్వరం పుట్టింది దానికి అగ్గిదలుగా చలి పెడుతుంది చల్ల చెమటలు పడుతున్నాయి అబ్బో అగ్గిలో జరిగే నాకు నిద్ర వస్తుంది పండుకుంటా ఆగే మీ అమ్మ తోకడం తీసుకోలేదా నేను ఏడా తీసుకుపోయింది మా అవ్వ నేను లేవక ముందుకే సది కట్టుకుని బైకాడికి పోయింది అబ్బో సలే నాకు తెలియక అడుగుతా జ్వరం వచ్చిందని నుంచి పెట్టి బైకాడికి ఎట్లా పోయిందా మీ అమ్మ జ్వరం వచ్చిన ముచ్చట మా అమ్మకి తెలియదే అందుకే పోయింది బైకాడికి అబ్బో సలే అవునా మరి మేము తీసుకుపోతాం మేము తీసుకుపోతాం ఏంది దవాఖానక అబ్బో నేను రానే దవాఖానకు పోతే సూదెత్తారు ఎంత జ్వరం వచ్చినా నేను ఇట్లా ఉంటా కానీ దవాఖానకు మాత్రం రానే ఏంది దాకానకు రావా సూదులకు భయపడతా అరే అసలే అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయట జ్వరం నమ్మొస్తలేదట నడు పోదా దాకానకు అబ్బో నేను రానే నాకు చూడంటే భయము అబ్బో వద్దు నేను రాను మంచిగా అయిందా నారిత నిన్న వద్దనంగా వానలు ఎగిరినో ఇలా జ్వరం వచ్చే నడు దాకాన పోదాంపా అబ్బో నేను ఎట్లనైనా చేసి జ్వరం తగ్గించుకుంటా కానీ దవాఖానకు మాత్రం రానే జరుగు నేను మండుకుంటా నువ్వు ఆగే దీన్ని ఇట్లా కాసి రావని హాస్పిటల్ తీసుకోవాలంపా ఇంట్లేరే అప్పుడు నేను రానే అప్పుడు నేను పండుకుంటానే అమ్మా నాయనకి సర్దిచ్చోసా అగో ఏమైంది ఏం లేదు కానీ కిషోర్ నువ్వు ఏడదాకా పోతున్నావు మా అయ్య మేకల కాడు నువ్వు సర్ది అని పోతున్నా కానీ ముందుగా ఏమైందా ఎప్పుర్రి ఏం లేదు కిషోరు హరితకు మస్తు జ్వరం వచ్చింది వాళ్ళ ఇంట్లో ఇటు ఎవ్వరు లేరు మా ఇద్దరికి అస్సలు ఆగుతలేదు దాక్కునే తీసుకోదామంటే జ్వరం నువ్వు రాదు మా ఎంబడి ఏపో మా అయ్యకు పోగాడ 10 నిమిషాలు లేట్ అయితే నా పచ్చాలని వాళ్ళ కొట్టు దావకానా నేను రాని జరుగురి గట్లనే పెడితే కిషోరు పాపం పోరి పానం పోతుంది ఇంటి పక్కన గాయతం మీద సాయం చేసుకోకపోతే ఎట్లా నడు తీసుకోపా దావకానకు మీరు సర్ది తీసుకునే టైం మీరు ఒకరు మా ఇల్లు పక్క పుంటిల్లు కదా పోదాం మరి నేను దవాఖాన కాడికి వచ్చి మా అయ్యదానికి గట్లనే పోతాం మరి జ్వరం గట్లెట్లు వచ్చిందాక షీని అవ్వ రోజుకు 4-5 అన్న రాకపోతే నేను ఎట్లా బతకాలి కనీసం పడతలు కూడా పడతలేవు ఏందో ఏమో పో అసలు ఊళ్ళో మనుషులు ఉన్నారా లేరా వాళ్ళకు నొప్పులు లేస్తలేవా జ్వరాలు వస్తలేవా ఇట్లా కాదు ఇక ఇంకో నెల రోజులు చూసి హాస్పిటల్ హైదరాబాద్లో పెట్టుకుంటా ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని ఇక
వస్తుండు కదా. అయినా ఆడేం దిక్కుంటొస్తా నాకేంటి, నాకు కావాల్సింది పేషెంట్ పైసలు. మేడం నమస్తే మేడం. నమస్తే నమస్తే, కూర్చో కూర్చో. మేడం నువ్వేం చెప్పక, అంతా నాకు తెలుసు. మొత్తం చెక్ చేసినాకనే లెక్క. ఉండు, నీకు చెక్ చేస్తా. ఇది జరుగు. ఊపిరి మెల్లగా విరుచుకో, వదులు. దమ్ము వస్తుందా? దమ్ము కాదు మేడం. ఇదేందుకు మేడం? అరే బీపీ చెక్ చేయదా? అయ్యా నువ్వు బాగా ఉన్నావు. బీపీ మంచిగానే ఉంది. మంచిగా ఉన్నా మేడం. నీ ప్రాబ్లం ఏందో నాకు మొత్తం అర్థమైంది. నీకు కడుపు నొప్పి కదా? కడుపు నొప్పి కాదు మేడం. కాళ్ళు నొప్పి అనవై కడుపు నొప్పి అన్న. కాళ్ళు నొప్పి కదా? అరే కాళ్ళ నొప్పి కూడా కాదు మేడం. అయ్యా చెయ్యి నొప్పి కదా నీకు? చేతి నొప్పి కూడా కాదు మేడం. ఆగో, కడుపు నొప్పి కాదు, కాళ్ళు నొప్పి కాదు, ఆఖరికి చెయ్యి నొప్పి కూడా కాదు. నాకు అర్థమైంది, నీకు నడుము నొప్పి కదా? కాదు మేడం, నేను పోతా. కుసో కుసో, ఏమైందో నువ్వే చెప్పిగా. నేను అందుకే ముందే చెప్తానా మేడం. నువ్వే ఆగు చెక్ చేసి చెప్తా అంటే అంత టైం అంతా చేసాం. అరే ఇప్పుడు చెప్పరా అది ఏమైందో? మేడం ఇంటికి బాగా నొత్తున్నాయి మేడం. ఎటుకన్నా వచ్చుడేంది? ఏమో మేడం మస్తు గుంజుతున్నాయి. అరే సవట, అది ఎటుకలు కుంచుడు కాదు, నెత్తిన వస్తుందని చెప్పాలి. గదే గదే మేడం, మస్తు నొస్తుంది మేడం. నెత్తి 10 ముక్కలైనంత పని అవుతుంది రోజు. నీకు మంచి గోళీలు రాస్తా, 2 రోజులు వేసుకో. 3వ పూటకు నీ తలకాయ నొప్పి మొత్తం మటుమాయం. అబ్బా పని ఏదో జల్దీ ఏ మేడం. రాస్తున్నా. పైసలు తక్కువనే అవుతాయి కదా మేడం? అయితే మేడం మేడం ఇంకో చిన్న డౌట్ మేడం. చెప్పి చావు. రాత్రిపూట ఆ పిత్తులు బాగా వస్తున్నాయి మేడం. పిత్తులు బాగా వస్తా, పిత్తుకోరాదురా. నా దగ్గర ఎందుకు చెప్తున్నావు? ఊకో మేడం, అట్లా విత్తున్నానే ఊకే లొల్లి అవుతుంది. ఆ పిత్తులు రాకుండా ఏదైనా గోళీ రాదు. అది ప్రకృతికి విరుద్ధం గాని పాటు ఈ గోళీలు వేసుకోపో. అవునరా, నాకు ఒకటి తెలియక అడుగుతున్నా. నువ్వు వచ్చిన కానీ చెలక వచ్చిన వాసన వస్తుంది. ఏమైనా చేసినావా? ఏం లేదు మేడం, వచ్చినప్పుడు గ్యాస్ టైట్ ఉండే, చిన్నగా ఇడిచిన మేడం అంతే. మీ హాస్పిటల్ చిన్నగా ఉందని బయటకు మెల్లగా పోతుంది. నడు పాటు తీసుకొని పో. పోతున్నా మేడం, తక్కువ అవుతుందా మేడం నెత్తి గుంజుడు? పోరా బై పో, తక్కువ అవుతుంది పో. భలే గిరాకి వచ్చింది పో. శిషి మళ్ళా ఓ డాక్టర్ మన బాలంతా కాదు, జ్వరం వచ్చిన మనిషి మన హరిత మంచి అయ్యుడు. డాక్టర్ అమ్మ జల్దీ చూడు, మా అయ్యకి సర్దిచ్చి రావాలి మేకల కాడ. ఏంది హరితనా? ఓ మా చెద్దరిది. ఓ అంత ఏంది గిట్లా అయినావు? ఏం లేదు మేడం, రాత్రి నుంచి ఒకటే చలి జ్వరం. చలి పెడుతూనే ఉన్నది, చెద్దరు కప్పుకుంటే చెమటలు కాస్తూనే ఉన్నాయి. ఏంది చలి పెడుతుంది, చెద్దరు కప్పుకుంటే చెమటలు వస్తున్నాయా? ఇది ఆజరమే. అగో ఆజరం ఏంది మేడం? మీకు ఎవరికి దాని పేరు తెలియదు కానీ ఉండండి, చెక్ చేసి చెప్తా. ఏం కాదు కానీ చెద్దరు తీయమ్మా. అబ్బో వద్దు మేడం, చలి పెడుతుంది. తీయండి అమ్మ, తీయండి. అయ్యో ఏం కాదు, తీరి జల్దీ మేకల కాడికి పోవాలి. ఇసుడు జరు ఇచ్చేది అమ్మ, చేది. ఆగా మెల్లగా ఊపిరి పీల్చుకోనదులే. అయ్యో రామా, చలి కొంచెం ముందటి కనండి అమ్మా. మేడం బీపీ చూస్తా చూడు కానీ సూది మాత్రమే మేడం, భయం నాకు. ఏం కాదు వద్దు, తక్కువ అవుతుంది. మీరు ఆగురేంటి, మేడంతో మాట్లాడతాను కదా. మేడం మేకల కాడికి లేట్ అయితే జల్దీ చూడు మేడం. ఆగరాదువా. చూడుర్రి, హరితకు జ్వరం బాగుంది. పండబెట్టురాడ 2 సూదులు ఇవ్వాలి, అటోటి ఇటోటి. 2 సూదులా? ఏమద్దు, అమ్మ వద్దు.
అమ్మాయిని మంచిగా పెట్టుకోండి ఇంజక్షన్ ఇవ్వాలి ఆ 2 సూదులు ఇచ్చిన 4 బలం గొల్లీలు రాస్తా తీసుకోవాలి సరే మా అయ్య ఎంత పెడతాడు మా నాయన ఎంత పెడతాడు అరే బాను పేషెంట్స్ ఏమైనా వచ్చినారా బాబాయ్ ఇప్పుడు వచ్చినావా నేను ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసము రా కూర్చుందురా పేషెంట్స్ నాకు ఏమైనా మస్తు ఆకలి అవుతుంది పేషెంట్స్ 2 వచ్చిర్రు పోయిర్రు ఇక మిగతా అన్ని నువ్వు చూసుకో మీరు లంచ్ చేసేవాడు ఆ లోపల మేము చూసుకుంటాం పేషెంట్స్ అయ్యో బాబాయ్ తీసుకో కూర్చో ఏమైంది కాలు కూర్చునే బాగా అన్నం తిన్నావా మరి జ్వరం వచ్చింది కానీ బాగా కొద్దిగా జ్వరం కూడా ఉన్నది జ్వరం ఉన్నది బీపీ ఎక్కువ ఉంది బాగా మధ్యాహ్నం అన్నం తినలేదు కానీ దమ్ము తీసుకోండి అన్నం తిన్నాక ఇప్పుడు 2 మళ్ళీ పొద్దున ఒక 2 వేసుకో మళ్ళీ రేపు ఒకసారి రా సరే అయ్యా